ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. సో రామ్ గారిని నేను ఒకటి అడుగుదాం అనుకున్నానండి. ఎప్పుడు చూసినా బ్లాక్ షర్ట్ లోనే వస్తారు. నాకే ఎప్పుడు డౌట్ అనమాట. ఏమన్నా సాటర్డేనా అని అనుకుంటా. కానీ రామ్ గారు బ్లాక్ షర్ట్ వేసుకున్న ప్రతిరోజు సాటర్డే అనే అనుకోవాలి. ఏమంటారు రామ్ గారు? అంటే మామూలుగా అంటారు బ్లాక్ షర్ట్ ఓన్లీ సాటర్డేనే చేయాలి. ఇప్పుడు నేనే వేసుకుంటేనే నన్నే అంటారండి, ఎందుకు నువ్వు సాటర్డేనే వేసుకో, మిగిలిన టైంలో ఎందుకు వేసుకుంటావు, అలా వేసుకోవద్దు అని అంటారు. మీరేమో డైలీ బ్లాక్ షర్ట్ లోనే ఉంటారు. అసలు అది ఎలా మీకు ఏమో అనిపించదా వేరే కలర్స్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళ మెంటాలిటీ ఎక్కువగా ఈ రోజు వేసుకున్న డ్రెస్ వేసుకోవాలి అంటే రిపీట్ చేయాలి అంటే చాలా బాధ 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 బాధ. ఇంటి నిండా మగవాళ్ళ బట్టల కన్నా ఆడవాళ్ళ బట్టలే ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారండి, మాకు కూడా కావాలని. కానీ మీ దగ్గర అయితే కలర్ చాయిసే లేదు. మీరు ఎన్ని సేవ్ చేస్తున్నారు ఈ లెక్కన? సో బేసిక్లీ నా దగ్గర వేరే కలర్స్ లేవు, కానీ మై వార్డ్రోబ్ ఇస్ ఫుల్, ఇట్స్ బ్లాక్ అన్నమాట. లైక్ సో యా, అందరు చాలా మంది అడుగుతూ ఉంటారు లైక్ ఎందుకు ఇప్పుడు బ్లాక్ వేసుకుంటారు, వేరే కలర్ ఎందుకు వేసుకోరు అని. ఐ కీప్ గెటింగ్ దిస్ క్వశ్చన్. సో వన్స్ ఫర్ ఆల్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో లెట్ మీ గివ్ దిస్ ఆన్సర్ టు ఎవ్రీవన్. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి దీనికి. లైక్ నేను ఎందుకు ఉత్త బ్లాక్ వేసుకుంటానంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫస్ట్లీ నాకు ఇష్టం అండి, బ్లాక్ కలర్ చాలా ఇష్టం. సో నాకేంటంటే బ్లాక్ వేసుకున్నప్పుడు ఐ ఫీల్ ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది నాకు. నేను ఇంతకు ముందు వేరే కలర్స్ కూడా వేసుకునేవాడిని. సో వేరే కలర్స్ నుంచి ప్రాబ్లీ ఒక 6-7 years బ్యాక్ అనుకుంటా, లైక్ నేను ఏంటంటే ఓన్లీ బ్లాక్ అనేది ఫిక్స్ అయ్యాను. బట్ ఓన్లీ బ్లాక్ కి ముందు 2 colors కి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. బ్లాక్ అండ్ బ్లూకి ఫిక్స్ అయ్యాను నేను. కానీ బ్లూ వేసుకున్న ప్రతిసారి బ్లాక్ వేసుకుంటే బాగుండు కదా అనే ఫీల్ వచ్చేది నాకు. సో ఐ వాజ్ లైక్ ఎందుకంటే ఫీల్ అవుతున్నా నేను, నాకు బ్లాక్ ఇష్టం కదా, ఓన్లీ బ్లాక్ వేసుకుంటా అని. ది వెరీ ఫస్ట్ రీజన్ ఏంటంటే నాకు ఇష్టం. దట్ ఈస్ ది వెరీ ఫస్ట్. సెకండ్ రీజన్ ఏంటిది అని అంటే, నేను నాకున్న స్కెడ్యూల్ కి షాపింగ్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు నాకు. రైట్. సో వెన్ ఐ గో ఫర్ ఎనీ షాపింగ్, నాకు నా కలరా నా సైజా పిక్ ఇట్ అంతే. ఒకే కలర్ కాబట్టి టెన్షన్ చాలా సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఐ డోంట్ హావ్ టు గో త్రూ అన్నమాట. నా సైజ్ పిక్ ఇట్ అప్. సో ఐ సేవ్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ షాపింగ్ ఆల్సో. సెకండ్ రీజన్. థర్డ్ రీజన్, ప్రతిరోజు మార్నింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. చాలా మంది మార్నింగ్ టైమ్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా జనాల గురించి ఆలోచిస్తుంటారు తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు ఒక కలర్ షర్ట్ వేసుకున్నా, సపోజ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, రేపు కూడా అదే షర్ట్ వేసుకోవాలి అని అంటే చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే నా దగ్గర వేరే షర్ట్ లేదనుకుంటారేమో ఎవరన్నా, నేను స్నానం చేయలేదు అనుకుంటారేమో ఎవరన్నా, వీడేంది వేసుకుని బట్టలు వేసుకుంటాడని. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు ఆ బ్లూ షర్ట్ ఇష్టం, కానీ నువ్వు ఎందుకు వేసుకోవట్లేదు అని అంటే జనాలు ఏమని అనుకుంటారేమో అనే థాట్ తోటి వేసుకోవట్లేదు. నా పాలసీ ఏంటంటే, ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, సాటిస్ఫై యువర్ సెల్ఫ్. నువ్వు జనాల గురించి అనవసరంగా మనల్ని మనం మార్చుకొని మనల్ని మనం కష్టపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో నేనేంటంటే టు సాటిస్ఫై మై సెల్ఫ్. అది ఇంకొకరు నన్ను ఏమన్నా అనుకోండి, నేను సేమ్ షర్ట్ వేసుకుంటాను డైలీ అనుకుంటారా, లేదా నేను స్నానం చేయలేదు అనుకుంటారా, నాకు సంబంధం లేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను. సో దట్ ఈస్ ది థర్డ్ రీజన్. ఏంటంటే డైలీ పొద్దున లేసి పక్కనోళ్ళు ఏమనుకుంటారు అనేది కాకుండా మనకి నచ్చిన పని చేయడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ ద థర్డ్ థింగ్ అండి. ఫోర్త్ థింగ్ వై ఐ వేర్ ఓన్లీ బ్లాక్ ఇస్, నాకు కొంచెం డిఫరెంట్ గా ఉండడం ఇష్టం. అందరూ అన్ని కలర్స్ వేసుకుంటారు, బట్ ఒకటే కలర్ రోజు వేసుకోవాలి అని అంటే దట్స్ క్వైట్ టఫ్. చాలా రైట్. అండ్ చాలా మంది అడుగుతుంటారు మీకు బోర్ కొట్టదా మరి అనేసి. మన ఫేస్ మనకు బోర్ కొడుతుందా? మన పేరెంట్స్ మనకు బోర్ కొడతారు, రోజు వాళ్ళే కదా మన పేరెంట్స్, రోజు మన ఫేస్ మనదే కదా. ఇవన్నీ మారనప్పుడు నా షర్ట్ కలర్ ఎందుకు మారాలి? మీకు అకేషన్ అప్పుడైనా నేను వేరే కలర్ వేసుకుందాం అని అనిపించదా? ఏ అకేషన్ అయినా సరే నా దగ్గర బ్లాక్ షర్వానీలు ఉన్నాయి, నా దగ్గర బ్లాక్ కుర్తాలు ఉన్నాయి. సో ఐ హావ్ ఆల్ దీస్ థింగ్స్. ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అండి, సొసైటీలో మీరు ఇందాక అన్నట్టు ఒక మిస్కన్సెప్షన్ ఉంది. లైక్ ఐ పర్సనలీ, ఇది నా ఒపీనియన్ ఇది అయితే, చాలా మంది ఏంటంటే బ్లాక్ వేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు, బ్లాక్ వేసుకుంటే నీకు అంటే దరిద్రం చుట్టుకుంటది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్లాక్ మంచి కలర్ కాదు అని ఇలాంటి అన్ని చెప్తుంటారు చాలా మంది. బట్ పర్సనలీ నా ఫీలింగ్ ఏంటంటే, మీ షర్ట్ కలర్ ఏదైనా కానివ్వండి,
మీరు లైఫ్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని క్యారీ చేసుకుంటూ మీ పనుల మీద మీరు ఫోకస్ చేసుకుంటూ మీ 100% డెడికేషన్ ఇచ్చారు అని అంటే నో కలర్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ సక్సెస్ఫుల్ అండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ టు ది సొసైటీ ఆల్సో. సో బేసిక్గా ఏంటంటే నేను ఐ నో దట్ దిస్ ఇస్ వాట్ ఐ వేర్ అండ్ నా యాటిట్యూడ్ కరెక్ట్ ఉండి నా ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయనంటే నన్ను ఎవరు ఆపలేరండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అన్నమాట వై ఐ వేర్ ఓన్లీ బ్లాక్ అనే దానికి. సూపర్. నిజంగా మీరు అన్నది కరెక్ట్ అండి. చాలా మంది అంటారు కదా ఓన్లీ సాటర్డే అయితే నువ్వు బ్లాక్ వేసుకోవాలి అని అంటారు. కానీ నాకు ఒకటి ఏం అర్థమైందంటే రామ్ గారు చాలా సేవ్ చేస్తున్నారు, టైం సేవ్. చాలా అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినా మీకు ఎంత తొందరగా అయిపోతుంది. అసలు వేరే మీరు అన్నట్టు మీ సైజ్ దొరికిందా వేసుకున్నామా అయిపోయిందా, అకేషన్ కి టెన్షన్ లేదు. మీరు బ్లాక్ వేసుకోవడం ఎంత అలవాటు చేసుకున్నారో మిమ్మల్ని చూసే వాళ్ళందరూ మమ్మల్ని మాకు కూడా అదే అలవాటు చేశారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతూ ఉంటారు ఇట్లానే. అండ్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్ అండి. ఐ డోంట్ చేంజ్ మై దిస్ థింగ్. ఎందుకంటే ఐ రిమెంబర్ రీసెంట్లీ విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ హల్దీ ఫంక్షన్ ఒకటి ఉండాలి. సో ఆబ్వియస్లీ హల్దీ ఫంక్షన్ అనేసరికి ఇట్స్ లైక్ yellow కలర్ థీమ్ ఉంటుంది. సో ఐ వాజ్ ఇన్వైటెడ్ లైక్ హల్దీ ఫంక్షన్ కి వచ్చేయండి అండ్ yellow ఇస్ ద థీమ్ అనేసి. లైక్ తెలుసు కదా నేను వేసుకోను. బ్లాక్ లోనే వెళ్ళిపోతారా? లే, ఐ టోల్డ్ హిమ్ లైక్ నీకు తెలుసు కదా ఐ డోంట్ వేర్ ఎనీ అదర్ కలర్ అనేసి. అంటే అన్న చూడన్నా అందరు yellow వేసుకొస్తున్నారు అనేసి మై కజన్ టోల్డ్ మీ. ఐ సెడ్ సీ ఓన్లీ 2 things. నీకు నా ప్రెజెన్స్ కావాలి అని అంటే ఐల్ బీ ఇన్ బ్లాక్. నువ్వు yellowనే వేసుకోవాలి అని అంటే ఐల్ స్కిప్ ది ఈవెంట్ అని చెప్పాను. అండ్ ఐ స్కిప్ ది ఈవెంట్. నేను పోలేదు ఈవెంట్ కి. బికాస్ నేను ఒకటే అండి, ఎవ్వరు ఏం అడిగినా ఒకటే చెప్పేది ఏంటంటే నేను ఎవరిని ఫోర్స్ చేయటం నువ్వు ఇది వేసుకో అనేసి. నన్ను ఫోర్స్ చేయకండి. దట్స్ అబ్సల్యూట్ సింపుల్ ఫండా. ఏంటంటే మీరేం వేసుకోవాలని నేను ఎవరు చెప్పట్లేదు, నేనేం వేసుకోవాలి నాకు ఎవరు చెప్పదు. సూపర్ అండి. నలుపు నారాయణ మెచ్చు. అందుకే బ్లాక్ లో ఉన్న పవర్ అండి ఇది. సో మనం కూడా ఇలాగే ఉండాలి. ప్రతిదీ చాలా డీప్ గా ఆలోచించి మనల్ని మనం టెన్షన్స్ లోకి అసలు తీసుకెళ్ళకూడదు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.